అలాగే గైస్ అందరికీ డెమో ఇలా వస్తుంది. డెమో వచ్చినప్పుడు మీకు చాలామంది అడుగుతున్నది మీకు టీవీ ఛానల్స్ ఎలా పెట్టాలి, మన ఓటీటీ యాప్స్ ఎలా లాగిన్ చేయాలనేది. మీకు ఫస్ట్ అయితే మీకు ఇలా వస్తుంది. కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు కొత్తగా ఎవరైనా బాక్స్ పెట్టించుకున్నప్పుడు మొత్తం జియో ఫైబర్ కనెక్షన్ పెట్టించుకున్నప్పుడు కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే జియో స్టోర్ ఉంటుంది. జియో స్టోర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మై యాప్స్లోకి వెళ్తే మై యాప్స్ అవసరం లేదు, టాప్ చార్ట్స్ అన్నకి వెళ్ళినా పర్లేదు. ఇక జియో టీవీ ప్లస్ డౌన్లోడ్ చేసుకోండి. హాట్‌స్టార్ ఒక డౌన్లోడ్ చేసుకోండి. జియో స్పేర్ అంటే దీంట్లో ఐబొమ్మ చూడొచ్చు. జియో స్పేర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాలంటే దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ కొడితే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి G5 కూడా డౌన్లోడ్ చేసుకోండి. G5 ఎందుకంటే మన జీ తెలుగు G5 అని వస్తుంది, అందుకు G5 కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మన అకౌంట్ మన ఎప్పటివరకు బ్యాలెన్స్ ఉందో, మన అకౌంట్ ఎన్ని మంత్స్ ఉంది, ఇంకా 6 months ప్లాన్ తీసుకుంటే ఇంకా ఎన్ని నెలలు ఉంది ఏంటో చెక్ చేసుకోవడానికి మై జియో యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ప్రైమ్ వీడియో అయితే మనం అకౌంట్ ఇవ్వట్లేదు. పెద్ద ప్లాన్ తీసుకుంటే 888 ప్లాన్ ఒకటి ఉంది, ఎయిర్ ఫైబర్లో 1199 ప్లాన్కి ఉంది. సో అలాంటి పెద్ద ప్లాన్ తీసుకున్న ప్రైమ్ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీకు ఏమైనా అకౌంట్ ఉంటే దాంట్లో లాగిన్ చేసుకోవచ్చు, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సన్ నెక్స్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనకి ఇంకా సోనీ లైవ్ కూడా వస్తుంది, సోనీ లైవ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఐపీఎల్ జీ సినిమా ఉంది కదా, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని డిఫాల్ట్గా డౌన్లోడ్ అయిపోయాయి ఉంటాయి ఆల్రెడీ, మనకి అవి అయితే అవసరం లేదు. చూసుకోండి, డౌన్లోడ్ చేసినట్టు మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. చూపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే జియో టీవీ ప్లస్ ఓపెన్ చేయండి. ఫస్ట్ జియో టీవీ ప్లస్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది, రిమోట్లో రెడ్ బటన్ ఉంటుంది. రెడ్ బటన్ నొక్కితే పైన మళ్ళీ ఫిల్టర్ బై ఉంటుంది, అది చేయండి. ఫిల్టర్ బై చేసిన తర్వాత ఇక్కడ మనకి లాంగ్వేజ్ తెలుగు అని ఉంటుంది, తెలుగు ఓకే చేయండి. కిందకు వచ్చి ఓకే చేయండి. మొత్తం మనకు తెలుగు ఛానల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, చాలామందికి ఇది డౌటు, నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అని వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే అది రాలేనప్పుడు జియో టీవీ ప్లస్ మై జియో యాప్లోకి వెళ్ళి అక్కడ జియో స్టోర్లోకి వెళ్ళి అది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయండి, అప్పుడు వచ్చేస్తుంది. చాలామంది కొంతమందికి రావట్లేదు అని చెప్తారు. సో రాలేనప్పుడు ఏం చేస్తారంటే జియో టీవీ ప్లస్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయడం సరిపోద్ది. జెమినీ టీవీ హెచ్డి ఓపెన్ చేస్తున్నాను, ఇలా వస్తుంది, నాట్ సబ్స్క్రైబర్ ఉంది. సో దానికి ఏం చేయాలంటే మీరు ఇలా ఓపెన్ అవ్వట్లేదంటే దీనికి ఒకటే సొల్యూషన్, బ్యాక్ వచ్చి మా టీవీ ఓపెన్ కాకపోయినా, జీ తెలుగు ఓపెన్ కాకపోయినా మీరు ఏం చేస్తారంటే జియో స్టోర్లోకి వెళ్ళి టాప్ చార్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సన్ నెక్స్ట్ ఉంటుంది కదా, సన్ నెక్స్ట్లోకి వెళ్ళండి. అది అన్ఇన్స్టాల్ చేసి కంటిన్యూ కొట్టండి, అన్ఇన్స్టాల్ అయిపోద్ది. మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. అది ఇన్స్టాల్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ జియో టీవీ ప్లస్లోకి వచ్చాను. ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ పైన రెడ్ బటన్ వస్తే ఫిల్టర్ బై అయిపోతుంది రిమోట్లో. దాన్ని మళ్ళీ కిందకు వచ్చి ఓకే చేయండి. మొత్తం ఛానల్ లిస్ట్ వస్తుంది, తెలుగు ఛానల్ లిస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత మన కింద జెమినీ రాలేదు కదా, ఇప్పుడు మళ్ళీ పెట్టండి. చెప్పాం కదండి ఇందాక, మనం సన్ నెక్స్ట్ అన్ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేయమన్నా చేసిన తర్వాత ఇప్పుడు జెమినీ మనకు ప్లే అవుతుందో లేదో చూద్దాం. మన ఛానల్ అయితే ప్లే అవుతుంది. సేమ్ ఏదైనా సరే మనకి ప్లే కాకపోతే ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేస్తే సరిపోద్ది. ఛానల్ అన్నీ ప్లే అయిపోతాయి, మనకి ప్రాబ్లం ఉండదు. సో ఇదే ప్రాసెస్. చాలామందికి ఛానల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటని అడుగుతారు. మీరు జియో టీవీ ప్లస్లోకి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీకు రిమోట్లో మైక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ మైక్ ప్రెస్ చేస్తే జెమినీ టీవీ జెమినీ టీవీ
మీరు మైక్ యూజ్ చేసి పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈటీవీ ఇలా వస్తుంది. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్ ఈటీవీ ప్లే అవుతుంది. సేమ్ వాయిస్ కమెంట్స్ చెప్పుకుంటే సరిపోద్ది. చాలామంది ఈజీ ఛానల్స్ ప్లే చేసుకోవచ్చు. రిమోట్లో వాయిస్ కామెంట్స్ ఉంది కాబట్టి దాని నుంచి మీరు ప్లే చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది.